వీరఘట్టంలో ఉన్నాను. మనకి మాధవి ఈరోజు కొబ్బరి గారెలు చేసి చూపిస్తారు. అమ్మ, దీనికి ఏ పదార్థాలు వాడతారు, ఎలా చేస్తారు? కొబ్బరి గారెలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: కొబ్బరి తురుము, నానబెట్టిన శనగపప్పు, నానబెట్టిన బియ్యం, పసుపు, ఎండుమిర్చి, అల్లం, తెల్లఉల్లి, జీలకర్ర, సాల్ట్, తురుమున పచ్చిమిర్చి, ఉల్లి, ఆయిల్. చేయండి. ముందుగా మిక్సీ తీసుకుంటాను. మిక్సీలో ఎండుమిర్చి, తర్వాత అమ్మ ఎండుమిర్చి, తర్వాత అల్లం, వెల్లుల్లి. ఓకే, నెక్స్ట్ అమ్మ 2 గంటల సేపు నానబెట్టిన తడి బియ్యం వేసుకుంటామండి. ఈ 5 కలిపి మిక్సీ ముందుగా వేసుకుంటామండి. ఇప్పుడు తీసుకొచ్చినది గ్రైండ్ చేసాం కదండి, ఆ ముద్దండి ఇది. దీనిలో అన్ని కొబ్బరి తురుము, నానబెట్టిన శనగపప్పు ముద్ద ఇవన్నీ వేసుకుంటామండి. ఇప్పుడు ఆయిల్, పెనం మీద ఆయిల్ పెడతాం, కళాయి పెడతాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాం కదా, మిగిలిన ఐటమ్స్ ఇప్పుడు కలుపుకుందాం. దీనిలో ఏంటమ్మా ఇది? కొబ్బరి తురుము అండి, గ్రైండ్ చేసింది. శనగపప్పు నానబెట్టుకొని ఒక గ్రైండ్ చేసుకున్నాం పొడి పొడిగా. ఎంతసేపు నానబెట్టారు? 1 గంట సేపు అండి. ఓకే, కచ్చా పక్కాగా గ్రైండ్ చేసి కచ్చాబచ్చాగా చేసి. ఓకే, వెయిట్. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుంటున్నాం అండి, తురుమునివి. కలర్ కోసం పసుపు వేసుకుంటున్నాం అండి. కొంచెం ఉప్పు. కొంచెం ఉప్పు వేసుకుంటాం. కొంచెం అంటే తగినంతగా. తగినంతగా. ఇవన్నీ వేసాం కదా, ఇప్పుడు కలుపుకుందాం అండి. ఆయిల్ వేడెక్కిందండి. వీటిని రౌండ్గా గారెల్లా చేసుకొని వేసుకుంటాం. కొబ్బరితో ఇంకేమేమి చేస్తారమ్మా మీరు? కొబ్బరి గారెలు అండి, కొబ్బరి ఉండలు, ఇంకా కొబ్బరి మిఠాయి. ఇది ఒక పక్క కాలిపోతే రెండో పక్క వేగనివ్వాలండి. ఓకే, అంటే ఒక పక్క కాలిందని ఎలా తెలుస్తుంది? తిరగేసి చూస్తే తెలుస్తుందండి. తిరగండి. ఇంకా ఎన్ని రకాల గారెలు చేస్తుంటారు? 2-3 రకాలు చేస్తుంటారు. ఏంటవి? మినపగారెలు, పెసరగారెలు, శనగపప్పు గారెలు. శనగపప్పు. ఇది కొబ్బరి వేస్తే కొబ్బరి గారె అయిపోతుంది. ఓకే, తిప్పండి మళ్ళీ. కాసేపు కాలాలా? బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలి. ఎగిపోయాయండి, తీసేద్దాం. తీసుకుందాం. కొబ్బరిగాయలు తయారయ్యి రుచి చూసి చెప్పండి. ఆహా,